ఇంకెంతసేపు? త్వరగా రా. జస్ట్ 2 మినిట్స్లో నీ ముందుంటా. త్వరగా పోనీ. చాలా రోజులు అయింది కదా మనం ఇలా బయటకు రావడం. రోజు ఇలానే రావచ్చు కదా. నీకు అలానే ఉంటుందిలే. హే, మా అన్నయ్య వస్తున్నారు, త్వరగా పద. సరే పద. అన్నయ్య తన మన చెల్లిలో ఉంది. నా మీద కోపంతో వాడిని ఏం చేస్తారేమో. ఒకసారి కాల్ చేసి చెప్దాం. ఇంకేంటి మామ విశేషాలు? నువ్వే చెప్పాలి. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ప్రశాంత్. సాయి, ఎక్కడున్నావు? ఇదా మన పార్క్ దగ్గర ఉన్నా. అర్జెంటుగా మన గ్రౌండ్ దగ్గరికి రా. సరే వస్తున్నా. రే మామ, ఏంట్రా అర్జెంట్ రమ్మన్నావు? అదే మామ, మా పిల్లతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నీ చూసాడేమో, కొంచెం డౌట్గా ఉంది. సరే మామ, నేనున్నా కదా, చూసుకుందాం ఏమైతుంది అయింది. అరే మామ, వాళ్ళ అన్నయ్య మన వైపే వస్తున్నాడు రా. రేయ్, పిల్ల బచ్చానా ఎల్లారా, అన్న పిలిచాడు పదనరా. అమ్మన్నావు. రేయ్, మా చెల్లి వెనకల వాడు పడుతున్నాడు రా. మీరు ఏం చేస్తారో తెలియదు, వాడు మాత్రం ప్రాణాలతో వండుకో. అన్నా, మా మందకి మాపడానికి కొంచెం పేమెంట్ సెట్ చేయన్నా. రే, నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి పేమెంట్ సంగతి చూడు. వాడి కన్నుకేమైందిరా? బాయ్, వీళ్ళ సంగతి నీకు తెలిసిందేగా. వీళ్ళిద్దరూ పేక్ కోసం దెబ్బలాడుకుంటే వాడు ఆపడానికి వస్తే వాడు కన్ను పొడి చేశారు. ఏమైంది మామ, ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదు మామ, మనసేం బాగాలేదు. భలే చల్లగా ఉంది మామ ఇక్కడ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనం వేసేయడానికి ఒక బ్యాచ్ దిగిందంట. మనల్లా? ఎవర్రా? ఇంకెవడు ఉన్నాడుగా, మా బామ్మర్ది. వాడు అన్నంత పని చేశాడు. ఏం చేస్తాం మరి. సరే మామ, టైం కూడా అవుతుంది, ఇక నువ్వు వెళ్ళు. సరే మామ, వెళ్తా అయితే. ఉంటా మరి, కొంచెం జాగ్రత్త, దేనికైనా మంచిది. ఎన్ని రోజులు అయింది, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏమైందో తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది.
ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు. దీన్ని ఎప్పటికీ తీకు. ఇది చూసిన ప్రతిసారి నేను నీకు గుర్తుకొస్తా, నేనున్నా లేకపోయినా. అన్నా చెప్పన్నా. రే, మనం వెతుకుతున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నారని తెలిసింది. వాళ్ళని తొందరగా ఫినిష్ చేసి రండి. సరే అన్న. రేయ్, మనం వెతుకుతున్నాడు మన అడ్డకే వచ్చాడట. పదండ్రా వాడి సంగతి చూద్దాం. అన్న ఈరోజు వాడిని వేసేయాలన్నా. రేయ్ వాడేనరా. అన్న ఆడు చావు చాలా భయంకరంగా ఉండాలన్నా. హలో మామ, ఎక్కడున్నావు? వాళ్ళని ఏ బ్లాక్కి తీసుకొస్తున్నా. నువ్వు అక్కడికి వచ్చే మామ, త్వరగా వచ్చే మామ. దొరికాడరా నా కొడుకు. ఇప్పుడు ఎవరికి దొరికారా? రేయ్, ఒక్కడిని కూడా వదలకంటారా నా కొడుకుల్ని. రేయ్, ఎవడు నీకు పంపించాడు? వాడు కాల్ చేయరా.